Hello everyone, please subscribe to Uday Reddy Show. Thank you, madam. Thank you very much. He's a very sweet person. I am Aparna Janardhanan here. Please subscribe to Uday Reddy Show. Thank you. I'm a man on a mission with a mission as I hit the beat start to an Indian tradition with a plan to make the whole world safe and free. The name is Baba, yeah, that's me. क्या हुआ सौरभ भाई? पुलिस वाले खड़े हैं ना, उनको पैसा देगा, वो जाके देगा, शादी करा के आ जाएगा। 500। హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద ఉదయ్ రెడ్డి షో వ్లాగ్స్. సో మేము ఆల్రెడీ మొత్తం ప్రిపేర్ అయ్యి వచ్చాము. మొత్తం మేము అటల్ టన్నల్కి వెళ్దాం అనుకున్నాము అని చెప్పాను కదా ఇంతకుముందు వీడియోలో. సో అటల్ టన్నల్కి మనము మనాలి వచ్చిన ప్రతిసారి కూడా కంపల్సరీ వెళ్ళలేము. ఎందుకంటే అటల్ టన్నల్ చాలా హైట్లో ఉంటుంది, మంచు పడుతుందన్నమాట వింటర్ సీజన్లో. సో ఎప్పుడైతే వింటర్ సీజన్లో మంచు పడుతున్న టైంలో అక్కడ పరిస్థితులు వాతావరణం బట్టి మనకి ఇన్ఫర్మేషన్ వస్తుందన్నమాట మనాలిలో మీరు అటల్ టన్నల్కి వెళ్ళొచ్చా లేదా అని చెప్పేసి. ఒకవేళ చాలా మంచు పడుతున్నట్టయితే అటల్ టన్నల్ని క్లోజ్ చేస్తారు. సో అటల్ టన్నల్ క్లోజ్ చేసినప్పుడు మనకు మనాలిలో ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది, మీరు అటల్ టన్నల్కి వెళ్ళలేరు ఎందుకంటే అక్కడ మంచు పడుతుంది, రోడ్స్ అన్ని బ్లాక్ అయిపోయాయి కాబట్టి మీకు ఛాన్స్ లేదని చెప్తారన్నమాట. సో లక్కీలీ మాకేం ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే ఈరోజు అటల్ టన్నల్ ఓపెన్ ఉంది, అక్కడ ఏం మంచు పడట్లేదు. మంచు అయితే ఆల్రెడీ ఉంది కానీ ప్రెజెంట్ పడట్లేదు. కాబట్టి మీరు అటల్ టన్నల్కి వెళ్ళొచ్చు అని చెప్పేసరికి మేము చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. సో ఇదంతా మా జర్నీ అన్నమాట అటల్ టన్నల్కి. సో ఇప్పటి వరకు మేము మనాలికి వచ్చినప్పుడు ఎక్కడ కూడా మంచు చూడలేదు. సో ఆన్ ది వే టు అటల్ టన్నల్ మాకు మెల్లిమెల్లిగా ఇలా మంచు కనిపిస్తుంది అన్నమాట. సో చాలా అంటే చాలా థ్రిల్లింగ్గా ఫీల్ అయ్యాము. దూరం చూస్తుంటే మంచు కొండల్లో మంచు కనిపిస్తుంది, సూపర్ ఫీలింగ్ ఉందన్నమాట. సో ఇప్పటి వరకు మనాలిలో మా హోటల్ ప్లేస్లో మంచు పడలేదని ఒక బాధ మాకు ఉండేది. కాకపోతే అటల్ టన్నల్ ఓపెన్ ఉంది, మేము వెళ్తున్నాము అనే హ్యాపీనెస్తో మేము చూస్తున్నాం అన్నమాట. సో చూడండి వెళ్తుంటే ఎంత మంచిగా మంచు కనిపిస్తుందో. సో ఫస్ట్ టైం అన్నమాట మేము మంచుని చూడడము ఆఫ్టర్ మనాలి వచ్చిన తర్వాత. సో ఆన్ ది వే ఎలా ఉంటుందో మీకు చూపిద్దామని షూట్ చేశాను. చూడండి మెల్లమెల్లగా రోడ్డు పక్కన మంచు ఉంది, అంటే ఈ మధ్యన ఇక్కడ మంచు పడినట్టు మనకు ఇది ప్రూఫ్ అన్నమాట. అంతానం మంచు లేదు, కాకపోతే కొంచెం కొంచెం ఉంది. దూరం వెళ్ళే కొద్దు చాలా మంచు ఉంటుందని మేము అనుకున్నాము. సో ఇది మా జర్నీ అటల్ టన్నల్కి వెళ్ళే టైంలో. సో ఫ్రెండ్స్, అటల్ టన్నల్కి వెళ్ళడం అంత ఈజీ కాదు, ఎందుకంటే మొత్తం హిల్లీ ఏరియా అన్నమాట. కాకపోతే మా డ్రైవర్ ఏం చెప్పాడంటే మీరు అటల్ టన్నల్ వెళ్ళిన తర్వాత చాలా జాగ్రత్త ఉండాలా. అక్కడ మంచు పడడం స్టార్ట్ అయితే, స్నోఫాల్ స్టార్ట్ అయితే, ఒకవేళ హెవీ స్నోఫాల్ ఉంటే మాత్రం మిమ్మల్ని ఇమ్మీడియట్లీ డౌన్ తీసుకొచ్చేస్తాను. ఎందుకంటే ఒకసారి ఏమైందంటే రీసెంట్గా అక్కడ చాలామంది ఇరుక్కున్నారంట అటల్ టన్నెల్లో. హెవీ స్నోఫాల్ వల్ల రోడ్డు మొత్తం బ్లాక్ అయిపోయిందంట. సో అటల్ టన్నెల్లో 3 days అక్కడనే బాత్రూమ్, అక్కడనే తిండి, అక్కడనే అన్ని వండుకుంటా 3 days నరకం చూశారంట అక్కడ ఉన్న టూరిస్ట్. సో మా డ్రైవర్ ఏం చెప్పాడంటే మిమ్మల్ని అయితే తీసుకెళ్తున్నాను ఓపెన్ ఉంది కాబట్టి, కాకపోతే అక్కడ ఒకవేళ హెవీ స్నోఫాల్ ఉంటే మాత్రం డెఫినెట్లీ నేను కిందికి వచ్చేస్తాను. ఎందుకంటే మన పెద్ద వ్యాను ఆ స్నోఫాల్ రోడ్లో స్కిడ్ అయిపోతుంది, ఎట్ ది సేమ్ టైం రోడ్ బ్లాక్ అయిపోతుంది కాబట్టి మనమందరం అక్కడ ఇరుక్కుపోతాము. కాబట్టి మీకు ఫస్టే చెప్తున్నాను చెప్పేశాడు అనమాట. మేమేమనుకున్నామంటే హెవీ స్నోఫాల్ కాకుండా లైట్ స్నోఫాల్ ఉంటే చాలురా బాబు, అట్లీస్ట్ స్నోఫాల్ ఎంజాయ్ చేయొచ్చు అనే ఉద్దేశంతో వెళ్ళాము. సో ఆన్ ది వేలో చాలా అంటే చాలా ఈటరీస్ ఉంటాయి అన్నమాట. అవన్నీ రిటర్న్లో మనం చూసుకోవచ్చు. అన్ని నూడిల్స్, ఎగ్, దోశ అవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి అన్నమాట. సో మీరు చూడొచ్చు కొంచెం కొంచెం హైట్ పెరిగే కొద్దీ మనకు మంచు పెరుగుతూ పోతుంది ఇక్కడ. సో చూడొచ్చు మీరు సైడ్లో ఎలా మంచు పెరిగిపోయిందో. సో అటల్ టన్నెల్ అనేది వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ సైట్ సీయింగ్ ప్లేసెస్ ఇన్ మనాలి. సో మనాలి నుంచి కొద్ది దూరం ఉంటుందన్నమాట, ఆల్మోస్ట్ 1 to 2 hours మధ్యలో ఉంటుంది జర్నీ. మొత్తం హిల్లీ ఏరియా. సో ఆ ప్లేస్కి మాత్రం మీరు ఒక మనాలి వస్తే కంపల్సరీ వెళ్ళండి. కాకపోతే జాగ్రత్త ఉండాలా, ఎందుకంటే హెవీ స్నోఫాల్ ఉంటే మాత్రం మనం అక్కడ ఇరుక్కుపోతాము. సో సరైన గైడెన్స్తో మాత్రమే మనం అటల్ టన్నెల్కి వెళ్ళాలి.
అప్పుడు ఫస్ట్ అటెండ్ చలో అటల్ టన్నల్ వచ్చేసింది ఇదే. బా అక్కడికి చూడు, సూపర్ ఉంది అక్కడ. సో ఫ్రెండ్స్, ఫైనల్లీ అటల్ టన్నల్ చేరుకున్నాము. మేము చేరుకునే టైంలో వీడియో తీయలేకపోయినాము, ఎందుకంటే అక్కడ చాలా ట్రాఫిక్ ఉండే. సో కనిపించే ముంగటున్న ప్లేసే అది అటల్ టన్నల్ అన్నమాట. మీకు కనిపిస్తుంది కదా దూరంలో, అది అటల్ టన్నల్. మేము దాటిన తర్వాత అవతల దిక్కు ప్లేస్ అన్నమాట, ఎంట్రన్స్ కాదు, అవతల దిక్కు ప్లేసు. టన్నెల్ అటువైపు అన్నమాట. సో అటువైపు వెళ్ళిన తర్వాత నేను వీడియో తీయగలిగాను కాబట్టి మీకు చూపిస్తున్నాను. సో ఫ్రెండ్స్, అటల్ టన్నల్ చేరుకున్న తర్వాత అక్కడ ఉన్న మీకు ఎలా ఉంటుందో వాతావరణం అన్ని చూపిస్తున్నాను ఈ వీడియోలో. ఇప్పుడు చూడండి. సో ఎంతగానో ఐస్ ఉందో, ఎంతగానో స్నోఫాల్ ఉందో మీరు చూడవచ్చు ఇక్కడ. సో ఎక్సలెంట్ ప్లేస్ అన్నమాట. ఫ్రీజింగ్ కోల్డ్ ఉంటుంది ఇక్కడ. చాలా అంటే చాలా మంచి ప్లేస్. చాలా అంటే చాలా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ స్నోఫాల్లో, అట్ ది సేమ్ టైం స్నోలో, ఐస్లో. సో ఇది చూడండి ఎంత బాగుందో ఇక్కడ. సో ఫ్రెండ్స్, వచ్చేసాము ఇక్కడ అటల్ టన్నెల్ దగ్గరికి వచ్చేసాము అన్నమాట. సో ఇక్కడ స్నో చూడండి ఎంత బాగుందో. ఫస్ట్ సెల్ఫీ మోడ్లో తీస్తున్నా, మొత్తము మీకు చూపిస్తాను ఎలా ఉందో. బ్యాక్ సైడ్లో స్నో ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉన్నది. సూపర్బ్ ఎక్స్పీరియన్స్. టెంపరేచర్ లో ఉన్నది, కాకపోతే మరీ అంత చలిగా అయితే ఏం లేదు. సూపర్బ్ ఎక్స్పీరియన్స్. ఇక్కడనైతే జారుతున్నది, ఇది చూడొచ్చు కింద స్నో ఎలా ఉందో. ఎక్సలెంట్ ఉంది ఇక్కడ అట్మాస్ఫియర్ మాత్రం. సో బ్రో, బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ఇన్ ది సర్వీస్ ఆఫ్ నేషన్. నెక్స్ట్